కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ అవుతోంది. కేబినెట్ ముందుకు కులగణన, ఎస్సీ వర్గీకరణ, డెడికేషన్ కమిటీ నివేదికలు రానున్నాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించనుంది మంత్రివర్గం. కేబినెట్ ఆమోదం తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ అవుతోంది. కేబినెట్ ముందుకు కులగణన, ఎస్సీ వర్గీకరణ, డెడికేషన్ కమిటీ నివేదికలు రానున్నాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించనుంది మంత్రివర్గం. కేబినెట్ ఆమోదం తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతుంది. కేబినెట్ భేటీ అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ, డెడికేషన్ కమిటీ నివేదిక, జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ సర్కార్ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23%కి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో 3,54,00,000 మంది ఇచ్చిన వివరాలు సర్కార్ దగ్గరున్నాయి. మొత్తంగా 1,12,15,000 కుటుంబాల వివరాలు నమోదు చేశారు. కులగణనలో 96%కి పైగా జనాభా పాల్గొంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25% అని లెక్క తేలింది. ముస్లిం మైనార్టీలో బీసీ జనాభా 10.08%గా ఉంది. ముస్లిం మైనార్టీలో బీసీలు కలిపి మొత్తం బీసీల జనాభా 56.33%గా తేలింది. రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79% ఉంటే ముస్లిం మైనార్టీలో ఓసీ జనాభా 2.48% ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనార్టీ జనాభా 12.56% అని సర్వే లెక్క తేల్చింది. ఇక ఎస్సీ జనాభా 17.43% ఉండగా ఎస్టీ జనాభా 10.45%గా ఉంది.